యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ అంటే థంబ్ సింబల్ మిత్రులారా. మీరు ఏదో లవ్ సింబల్ 100% ఐస్ క్రీమ్ సింబల్ ఏదో మనిషికి ఇట్లుండేది అవన్నీ పెడితే లైక్ కాదు, థంబ్ సింబల్. మీరు థంబ్ సింబల్ క్లిక్ చేస్తే లైక్ చేసినట్టు. సో ఈ యొక్క వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. అంటే మన ఛానల్ ముందుకు పోవాలంటే మీరు ఆ థంబ్ సింబల్ మీదనే డిపెండ్ ఉంటుంది. అది ఎవరి ఛానల్ అయినా కూడా యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ కావాలంటే ఎక్కువ లైక్స్, అంటే ఒక 1000 లైక్లు వచ్చినాయంటే ఆ వీడియో వైరల్ అవుతుంది మిత్రులారా, ఖచ్చితంగా. సో అట్లే మీరు అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ను దేశం కోసం, ధర్మం కోసం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ కామెంట్ చేస్తే ఈ యొక్క వీడియో చాలామందికి రికమెండ్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. సో ఈ మధ్యకాలంలో హైడ్రా కూల్చివేతలు మనం చూస్తూ ఉన్నాం. సో ముఖ్యంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఇండ్లు కూలగొట్టిర్రు. వాస్తవానికి ఏ విధమైన అవకాశం ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలామంది కూలిపోవడం, వాళ్ళు ఏడుస్తుంటే కూడా చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. ఇల్లు లేదు, మాకు ఏం లేదని చెప్పేసి చాలా శాపనార్థాలు ఈ ప్రభుత్వానికి పెడతా ఉన్నాయి. సో కొంతమందికి మేము ఇల్లు కూల్చాము, మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళే కూల్చామని చెప్పిన ప్రభుత్వం మిడిల్ క్లాస్ వాళ్ళే కూడా కొంతమంది ఇల్లు కూలగొట్టడం జరిగింది మిత్రులారా. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మిడిల్ క్లాస్ కావచ్చు, అలాగే పేదల జోలికి ముందు పోకండి. వీళ్ళ జోలికి ముందుగా పోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇప్పటి వరకు కూల్చేసిన దాంట్లో ఒక 5% మాత్రమే పొలిటికల్ లీడర్సు, సెలబ్రిటీస్ అంతా కలిపితే ఒక 5% కూడా లేరు. మిగతా 95% కూడా మామూలు జనాలే మాత్రమే కూల్చడం జరిగింది మీరు. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ హైడ్రా కూల్చివేతలు కరెక్టే అని నమ్మాలనుకుంటే మల్లారెడ్డి కావచ్చు, మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, అలాగే ఈ ఓవైసీ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళకు టైం ఇచ్చిండ్రు. మీరు మురళీమోహన్ కూడా ఏదో నోటీస్ ఇచ్చి 15 రోజులు టైం ఇచ్చిండ్రు. సో ఇట్లా ప్రతి ఒక్కరికి కేటీఆర్ కూడా టైం ఇచ్చారు, నోటీసులు ఇచ్చి, కేటీఆర్ ఫామ్ హౌస్ కూడా. సో ఈ విధంగా చాలామంది సెలబ్రిటీస్లకు ఉన్నోళ్లకు ఒక తీరుగా, లేనోళ్లకు మరొక తీరుగా హైడ్రా వ్యవహరిస్తున్నట్లు ప్రజలైతే అందరూ అనుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజలు మంచిగా అనుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క మల్లారెడ్డి కావచ్చు, లేకపోతే ఈ యొక్క పల్లా రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళవి ఫస్ట్ కూల్చండి. వీళ్ళవి కూల్స్తే హైడ్రాకు కూడా మంచి పేరు వస్తుంది, ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు. ఇక పోతే ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్కు సంబంధించిన నాయకులవి కూడా పెద్ద పెద్ద విల్లాలు, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయి. సో వాటి గురించి కూడా ఒకసారి దృష్టి పెడితే ఏంటంటే సమన్యాయం జరుగుతుంది అని ప్రజల్లో ఒక నమ్మకం పోతుంది, ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే నేను ఇప్పుడు మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి మరి ఏ విధంగా అంటే ఆయన కాలేజీలు ఏ విధంగా కబ్జాకు గురైనాయి అనేది నేను మీకు ఒక గూగుల్ ఎర్త్ మ్యాప్లో ఇప్పుడు నేను చూపిస్తున్నా, క్లియర్గా లైవ్లో చూపిస్తున్నా. దీంట్లో ఏ విధమైన డౌట్ అవసరం లేదు. లైవ్లో గూగుల్ ఎర్త్ మ్యాప్, మీరు గూగుల్ ఎర్త్ కొడితే ఒక ఇదే వస్తుంది. ఈ మ్యాప్లో నేను మీకు క్లియర్గా ఈ యొక్క చామకూర మల్లారెడ్డి, మరి మల్లారెడ్డి పాలమ్మి కట్టిండా బిల్డింగులు, నీళ్ళు అమ్మిండా, పూలు అమ్మిండా, కొబ్బరికాయలు అమ్మిండా, పేపర్ వేసిండా, మరి ఏం చేసిండు, ఏం కష్టపడ్డాడు అనేది పక్కన పెడితే ఏంటంటే ఈ కబ్జా ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తున్నా మిత్రులారా. ఈ మ్యాప్లో మీరు ఒక్కసారి క్లియర్గా చూడండి. గూగుల్ ఎర్త్ కొడితే వస్తుంది. మైసమ్మ కూడా లేక్ అని కొడితే మల్లారెడ్డి కాలేజీలు, మల్లారెడ్డి యూనివర్సిటీ మొత్తం క్లియర్ కనబడుతుంది. ఆ చుట్టుపక్కల ఎవరెవరు ఎక్కడెక్కడ కబ్జా చేసిరో కూడా మీకు క్లియర్గా ఆన్లైన్లోనే క్లియర్గా కనబడుతుంది. సో నేను ఇప్పుడు ఆన్లైన్లో నేను ఏం చేసిన అంటే గూగుల్ ఎర్త్ కొట్టినా, గూగుల్ ఎర్త్లో మైసమ్మ కూడా లేక్ అని కొడితే నాకు ఈ యొక్క డయాగ్రామ్ వచ్చింది మిత్రులారా. సో మరి ఒక్కసారి చూసినట్టయితే ఏంటంటే ఇదంతా కూడా అంటే నాకు గూగుల్ ఎర్త్లో లైవ్లో ఇదంతా ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నా కదా, ఇదంతా కూడా ఏంటంటే లేకు, ఈ మ్యాప్ మార్కింగ్ చేసిందంతా కూడా లేకు కనబడతా ఉన్నది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజు ఉన్న లేక్ ఇది. ఇప్పుడు నేను మార్కింగ్ ఏదైతే చేసిందో అది మైసమ్మ కూడా లేకు. ఇది క్లియర్గా అంటే లేకు కింద కాదు, ఈ దాకా ఉండే లేకు. లెక్క ప్రకారం ఏంటంటే ఈ దాకా లేకుండే, ఇదంతా లేకే ఉండే. ఇదంతా ఉన్న లేక్ ఏంటంటే మనిషికింత ఏంటంటే మట్టి తెచ్చిపోతే ఏమవుతుంది, చెరువులు మాయమవుతాయి, కుంటలు మాయమవుతాయి. సో ఆ విధంగా కబ్జా అయింది. సో కాబట్టి నేను ఇప్పుడు మీకు ఇంతకుముందు మార్కింగ్ చేసింది ఏదైతే ఉన్నదో ఇది మైసమ్మగూడ లేక్. సో ఇది మైసమ్మగూడ లేక్ అనేది ఇది ఉన్నది. ఇదంతా కూడా మైసమ్మగూడ లేక్ మిత్రులారా. ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి, ఇది మైసమ్మగూడ లేక్. సో ఇట్లా వచ్చింది, ఇట్లా ఉన్నది. సో ఇది మైసమ్మగూడ లేక్. ఇది మీరు క్లియర్గా చూసినట్టయితే దీని పక్కకు చిన్నగా పచ్చిగడ్డి లేక్ ఉన్నది కదా చూడండి. ఇదంతా కూడా లేకే. ఇప్పుడు ప్రస్తుతానికి లేకు నీళ్లు ఇట్లున్నాయి, చెరువు ఇట్లున్నది ప్రస్తుతానికి. గూగుల్ ఎర్త్లో లైవ్ క్లియర్గా కనబడుతుంది అన్నట్టు. ఇది లైవ్. ఓకే, ఇది మల్లారెడ్డి గారిది క్రికెట్ గ్రౌండ్. ఇది మల్లారెడ్డి గారిది. ఇప్పుడు నేను చూపిస్తున్నా మీకు
ఇది క్రికెట్ గ్రౌండ్, యూనివర్సిటీ లోపల కాలేజీ లోపల ఉన్న క్రికెట్ గ్రౌండ్ ఇది మల్లారెడ్డి కాలేజ్ది. మల్లారెడ్డి కాలేజీ క్రికెట్ గ్రౌండ్ ఇది. ఓకే, సో ఇదంతా కూడా ఇప్పుడు ఇదంతా కూడా మల్లారెడ్డిదే. ఈ వ్యవహారం అంతా కూడా ఇదంతా కూడా మల్లారెడ్డి బిల్డింగ్సే. ఇవన్నీ మల్లారెడ్డి బిల్డింగ్స్, మల్లారెడ్డి కథా కార్ఖానా, ఇదంతా కూడా మల్లారెడ్డిదే. ఇక్కడ వరకు కూడా ఇదంతా మల్లారెడ్డిదే. ఇదంతా మల్లారెడ్డిదే. ఇదంతా స్టోరీ. ఈ భూమి అంతా మల్లారెడ్డిదే. సో ఇందులోనే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఉన్నది, ఇందులోనే మల్లారెడ్డి యూనివర్సిటీ ఉన్నది. మల్లారెడ్డి యూనివర్సిటీకి కూడా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజ్ ముంగడికి వెళ్ళే ఒక డబల్ రోడ్ వేసిర్రు. ఆ డబల్ రోడ్లోకి వెళ్ళే యూనివర్సిటీకి పోవాలి. ఇది కథ. సో ఇది మల్లారెడ్డి కాలేజీ. సో క్రికెట్ గ్రౌండ్ మీకు నేను చూపించిన. క్రికెట్ గ్రౌండ్ చూపించిన తర్వాత నెక్స్ట్ చూడండి మిత్రులారా, ఇదంతా రోడ్డు. ఇది రోడ్డు, ఇక్కడ కట్ట అన్నట్టు, ఇది కట్ట మీదకి వెళ్ళి రోడ్డు అన్నట్టుగా ఇది ప్రస్తుతానికి ఇదంతా కూడా కట్ట మీదకి వెళ్ళి ఉన్న రోడ్డు. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ నీళ్లు ఇక్కడ దాకున్నాయి. ఇవన్నీ ఏంటి అంటే ఇవి అపార్ట్మెంట్స్, హాస్టల్స్ అన్నట్టు. ఇవన్నీ అపార్ట్మెంట్ హాస్టల్ అంటారు. అక్కడ మల్లారెడ్డి కట్టుకున్న అపార్ట్మెంట్ హాస్టల్స్, అమ్మాయిలకు హాస్టల్స్. ఇది అమ్మాయిలు ఉండే హాస్టల్. ఇవన్నీ హాస్టల్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ లెక్కలేదు. వాస్తవానికి ఉన్న ప్రతి బిల్డింగ్ కూడా పర్మిషన్ తీసుకోవాలి, కానీ అన్ని బిల్డింగులకు పర్మిషన్స్ ఉండవు. అందులో 100% చెప్తున్నాను నేను. అందులో అన్ని బిల్డింగులకు పర్మిషన్లు లేవు. సో ముఖ్యంగా అన్ని బిల్డింగులకు పర్మిషన్ లేవు. ఏడబడతాడా మీరు కరెక్ట్ చెప్పాలంటే ఏంటంటే, మున్సిపల్ అధికారులు పోయి కనుక కూర్చుంటే ఫస్ట్ ఈ కన్స్ట్రక్షన్స్లోనే ఈయన భూమే కాదా తర్వాత సంగతి. ఇవి ఉన్న పర్మిషన్లు అన్నీ కూడా పర్మిషన్లు ఎంతకు తీసుకున్నావు, ఏం కట్టినావు, ఏ విధంగా పర్మిషన్ తీసుకున్నావు అనే కనుక లెక్క చూస్తే ఇలా సగం బిల్డింగులు కూలగొట్టచ్చు. ఇలా అన్ని ఇలా మహిళా కాలేజ్ ఉంటుంది, అమ్మాయిల కాలేజ్ ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజీ, అలాగే యూనివర్సిటీ ఉంటుంది. ఒక గిడిదిక్కు యూనివర్సిటీ ఉంటుంది. ఇదంతా యూనివర్సిటీ, ఇది యూనివర్సిటీ. అయితే సో మొత్తానికైతే ఇది పక్కకే, చెరువు పక్కకే, మైసమ్మ కూడా చెరువు పక్కకే ఈయన జాగా. ఇప్పుడు ఎవరైనా కూడా బాగా బలిసిన వాళ్ళు ఏతారంటే ఫస్ట్ గిడ ఇంత జాగా తీసుకుంటారు, ఇంత కూర్పుకుంటూ పోయి చెరువును కుడుపుతారు అన్నట్టు. స్టోరీ అదే, కబ్జా చేసే పద్ధతే కాదు. ఫస్ట్ గిడిదిక్కు తీసుకుంటారు ఎన్నో జాగా, ఇక్కంచెలిగా మెల్లమెల్ల పోకుండా చెరువు దాకా పోతారు. ఇక తాపు కింద కూర్చుకుంటా చెరువును కబ్జా చేయడం అంటే కదే. ఇది ఫస్ట్ మీకు మల్లారెడ్డి కాలేజ్ చూపించిన. ఇది కాలేజీ, ఇవన్నీ కూడా ఉమెన్స్ కాలేజ్, ఇవి అమ్మాయిల కాలేజీలు. సో ఇవి ఇక్కడ ఇది ఈ మల్లారెడ్డి కాలేజ్, ఇవన్నీ కూడా పార్కింగ్. ఇదంతా పార్కింగ్, బస్సులు వచ్చి ఉంటాయి, బస్సులు పార్కింగ్ చేస్తారు ఇక్కడ. సో ఇది బస్సుల పార్కింగు. సో ఇది కాలేజీలు ఉంటాయి, ఇవన్నీ కూడా కాలేజీలు ఉంటాయి. సో ఇవి కాలేజీలు చూపించిన, యూనివర్సిటీ చూపించిన, మీకు చెరువు చూపించిన. ఇక ఇప్పుడు మెజర్మెంట్స్ పోవాలి, కబ్జా జరిగిందా జరగలేదా. ముఖ్యంగా చెప్పాలనేది చెరువు గింతే లేదు, చెరువు చాలా పెద్దగా ఉండే. చెరువు దాదాపు 10-15 ఎకరాల చెరువు మింగిరు మొత్తానికైతే. అందరు కలిసి చుట్టుపక్కల అందరు కలిసి, నేను మల్లారెడ్డి ఒక్కనంటే లేను, చుట్టుపక్కల అందరు కలిసి ఓ 10-15 ఎకరాలు 20 ఎకరాల చెరువులు అయితే మింగిరు గతంలో. అలాగే మరి ఇక్కడ ఎఫ్టీఆర్ ఏంది, బఫర్ ఏంటిది, బఫర్ జోన్ ఏంటిదంటే ఈయన ఈ బిల్డింగులు ఏవైతే అపార్ట్మెంట్స్ కట్టిరో, హాస్టల్ కట్టిరో, ఇవి క్లియర్గా బఫర్ జోన్లు ఉన్నాయి. మీకు చూపిస్తా ఇక్కడనే. అంటే యాజ్ పర్ రికార్డ్ ప్రకారం అయితే వీడి దానికి ఉంటుంది బఫర్ జోన్, వీడి దానికి ఉంటుంది నాకు తెలిసి. యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం అయితే ఇవన్నీ గులగొట్టేటి, ఇవన్నీ గులగొట్టేటివే ఉంటాయి. అసలు యూనివర్సిటీ బఫర్ జోన్లు ఉంటుంది యాజ్ పర్ రికార్డ్స్. అఫీషియల్గా లెక్కలు కనుక కరెక్ట్ చూస్తే మొత్తం యూనివర్సిటీ బఫర్ జోన్ ఉంటుంది మిత్రులారా. అందులో నో డౌట్, మీరు ఏ డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు మీకు మెజర్మెంట్ వేసి చూపిస్తాను. ఇక్కడ మెజర్మెంట్ ఎట్లా ఇస్తాను అనేది మీరు చూడండి మిత్రులారా. మెజర్మెంట్ వేసి చూపిస్తాను నేను మీకు. ఆ మెజర్మెంట్ అనేది ఎట్లుంటుంది అనేది ఒక్కసారి చూడండి మీరు. సో ఇది లేక్ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్టోరీ, ఇక్కడ నుంచి మెజర్మెంట్ వేయాలి. ఇంకా చూడండి మిత్రులారా, ఇది ఇంకా నేను చెరువుల మొత్తం తీసుకోలే, ఇది చెరువు లోపలికి వెళ్ళి తీసుకున్నాను నేను మెజర్మెంటు. మొత్తం తీసుకోలేదు. మొత్తం తీసుకోకముందే ఇక్కడికే ఈ బిల్డింగ్ల కాడికి చూడండి, ఇక్కడికి ఈ బిల్డింగ్ల కాడికే 23.49 మీటర్లు ఉంటుంది. మొత్తం తీసుకోలే, ఇంకా ఎడ్జ్కు తీసుకోవాలి. ఎడ్జ్కు తీసుకుంటే అక్కడ నుండి 30 మీటర్లు బఫర్ జోన్, 23 మీటర్లు అంటే ఇంకా 7 మీటర్లు అంటే ఒక గీడి దాకా వస్తుంది. అంటే ఇక్కడున్న ఈ హాస్టళ్ళు ఏవైతే ఉన్నాయో, హాస్టళ్ళు ఉన్నాయో ఇవి అంటే ఇప్పుడున్న లెక్కకు చూసినా కూడా ఇప్పుడు ఇక్కడ ఏవైతే హాస్టల్ ఉన్నాయో ఇవన్నీ హాస్టల్స్. సో ఈ హాస్టళ్ళు, ఈ కాంపౌండ్ ఇదంతా కూడా బఫర్ జోన్లో కట్టింది ఈ హాస్టల్. సో ఇక్కడ చూసినా కూడా అంటే ఇక్కడ నుండి కూడా ఈ ఎడ్జ్ నుంచి ఇక్కడ చూస్తే కూడా 30 మీటర్లు లేదు. నీకు డైరెక్ట్ మ్యాప్లో క్లియర్గా 23.49 మీటర్లు మ్యాపులనే కనబడుతున్నాయి, గూగుల్ ఎర్త్నే.
అంటే నీకు గూగుల్ ఎర్త్లనే నువ్వు బఫర్ జోన్లోనే బిల్డింగ్లు కట్టినావు. ఇక చూడండి ఎంత దగ్గర ఉంటాయంటే చాలా దగ్గర ఉంటాయి. ఇదంతా కూడా బఫర్ జోనే, ఇదంతా బఫర్ జోన్లో కట్టింది ఇదంతా. ఇప్పుడు ఇక్కడ చూడండి మిట్లారా, ఇక్కడ ఇంకొకటి సెంట్ పీటర్స్ కాలేజ్ అని ఇంకోటి ఉన్నది. ఇక్కడ ఇది సెంట్ పీటర్స్ కాలేజ్ ఏదో ఉన్నది సంథింగ్. సో ఇది దీనికి బఫర్ జోన్, ఇక్కడ బఫర్ జోన్, ఇక్కడ బఫర్ జోన్లు ఏవి కట్టలే, ఒకటి పార్కింగ్ ఏదో పెట్టారు, ఇక్కడ బిల్డింగ్ కట్టుకున్నారు. కానీ మల్లారెడ్డి మాత్రం ఏంటంటే ఈయన మంత్రి కాబట్టి, మాజీ మంత్రి కాబట్టి ఈయన ఏంటంటే బఫర్ జోన్లని ఇవన్నీ హాస్టల్ అన్నీ కూడా బఫర్ జోన్లో కట్టినాయి. ఇవన్నీ ఇక్కడ కూడా బిల్డింగ్లు అన్నీ కూడా ఇవన్నీ కూడా బఫర్ జోన్లో కట్టినాయి. ఇది ఈ మ్యాప్ ప్రకారం అంటే ఇదే చెరువు, నిజంగానే చెరువును ఏం మింగలేదు వీళ్ళు, చెరువును మింగలేదు. నిజాయితీగానే పాలు అమ్ముకుంటే, నిజాయితీగానే నీళ్ళు అమ్ముకుంటే ఇదంతా జాగా నిజాయితీగానే మల్లారెడ్డిది అయితే ఇంకో ఇది బఫర్ జోన్లో కట్టినట్టు. ఇంకేందంటే లెక్క చూస్తే ఏంటంటే చెరువు గీడి దాకుంటుంది మిట్లారా, చెరువు ఇంత చెరువు మింగిరు, దక్కువ ఏం మింగలే వీళ్ళు. చెరువు తాపికితే ఏం చేస్తారంటే టిప్పర్లు పెడతారు, గీడ జాగుంటారు. ఫస్ట్ ఈడ జాగ్కొని ఏం చేస్తారంటే టిప్పర్లు పెట్టి తాపి కింద పోసుకుంటా మట్టి పోసుకుంటా పోయి ఇది వీళ్ళే రోడ్డు ఏర్పాటు చేస్తారు. వీళ్ళు అటు 4 సార్లు అటు తిరిగితే పాడవుతుంది. రోడ్డు ఎక్కడైనా చూడండి, ఇగో రోడ్డు చూడండి ఎన్ని దిక్కులా తిరిగింది చూడండి. ఇక్కడ రోడ్డు తిప్పిరు అనుగుణంగా, వాళ్ళకి అనుగుణంగా ఇంతవరకు వీలైతే అంతవరకు చేసుకుంటా పోయారు. అయితే తెలివిగా ఏం చేస్తారంటే మిట్లారా, మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. వీళ్ళు తెలివిగా వీళ్ళు చేసే పని ఏముంటుంది అనేది మీకు చూస్తే ఇక ఎదున్నారు. ఇప్పుడు ఇంత జాగున్నది, ఈ కొసకే పోయి ఈ బిల్డింగ్లు ఎందుకు కట్టిలంటారు మీరు? ఇంత జాగున్నది ఇక చూడండి, ఇగో ఇక్కడనేది ఇగో ఇదైతే 7.5 మీటర్స్ 10 మీటర్స్ లోపే ఉన్నది. ఇది అంటే ఎందుకు చెప్తున్నా అంటే మిట్లారా, ఇక్కడ ఇంత జాగా ఉన్నది కదా, ఇంత జాగున్నప్పుడు ఈ కొసకే బిల్డింగ్ ఎందుకు కట్టిర్రు? ఫస్ట్ ఈ డౌట్ రావాలి అందరికీ. ఇది ఇంతగానం జాగున్నది, ఈ హాస్టల్ గీడ కట్టుకోవచ్చు కదా హాస్టల్, గీన్నే ఎందుకు కట్టింది? ఈ కొసకే మూలకే ఇవన్నీ హాస్టల్ ఎందుకు వేసినట్టాలు? ఎందుకంటే ఇది నా జాగా, నేను కబ్జా చేయలేదు, నా జాగా అని అనిపించుకునేందుకు గెట్లు అన్నట్టు. ఈమెలో బిల్డింగ్ గెట్టు, ఇగో ఇడిదిక్కు కూడా హాస్టల్ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఎవరు కూడా ఈ హాస్టల్ ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాయంటే ఇక్కడికి రేపు పొద్దుగాల ఇది చెరువు అని చికమని ఎవరన్నారని అనుకుంటున్నారని, కేవలం ప్రజలను నమ్మించడానికి, ప్రభుత్వాన్ని నమ్మించడానికి ఇగో ఈడ బఫర్ జోను. ఇది లెక్క ప్రకారం ఇప్పుడు నేను బఫర్ జోన్ అన్నాను కానీ లెక్క ప్రకారం అయితే అది బఫర్ జోన్ కూడా కాదు, అది మొత్తం చెర్ల కట్టిన హాస్టల్. ఇక్కడ కూడా చూడండి, యూనివర్సిటీ కూడా చూడండి, ఇడిదిక్కు బిల్డింగ్లు ఎందుకు కట్టినంటే ఇవంతా కూడా ఇక మా భూమి అని అనిపించుకునేందుకు ఆ మూల కోట ఎత్తారన్నట్టు. ఏసీ ఇడిదిక్కు జర ఎత్తుగా మట్టి పోతే కథ ఇంకా అది రోడ్డు అనుకుంటారు, అట్టకెళ్ళి పోయేటోళ్ళు ఖుషి అవుతారు. ఇక రోడ్డు మీకు నడుచుకుంటే పోయేటోళ్ళు వాళ్ళు, ఇక వీళ్ళు హాస్టల్గా వీళ్ళకి జాగా వీళ్ళకి అవుతుంది. సో మొత్తానికి అయితే కబ్జా అనేది మీకు క్లియర్గా, అక్రమ కట్టడాలు అయితే క్లియర్గా కనబడతాయి మిత్రులారా. ఇది బఫర్ జోన్లోనైతే మీరు గూగుల్ ఎర్త్ నుంచి చూసినా కూడా ఈ మ్యాప్ చూసినట్టయితే ఇదంతా కూడా అక్రమ కట్టడమే. అలాగే ఇక్కడ కూడా బఫర్ జోన్లో కట్టిర్రు. ఇక ఇవి అక్రమ కట్టడాలు ఎట్లా? ఇవి నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే బఫర్ జోన్లో కట్టిర్రు వీళ్ళు, బఫర్ జోన్లో ఫస్ట్ కట్టిర్రు. నెంబర్ 2 ఏంటంటే లెక్క ప్రకారం చెరువు గిడి దాకుంటుంది. చూడండి, చెరువు అడిదిక్కు ఎక్కువ ఉన్నది, చెరువు ఇడిదిక్కు ఉండదు. చూడండి ఇడిదిక్కు ఎందుకు ఉన్నది, మనం మింగినాం కదా, మింగినాక చెరువు ఎక్కడి ఉంటుంది, ఇక మింగినాక చెరువు ఉండదు. సో ఇడిదిక్కు చెరువు లేదు. ఇక నెంబర్ 2 చెరువులో కట్టిర్రు అంటే FTLనే కట్టిర్రు. ఇది అసలు లెక్క ప్రకారం అసలు లెక్క తిస్తే ఇది మొత్తం FTLనే ఉంటుంది. నెంబర్ 2. ఇక నెంబర్ 3 విషయం చెప్తున్నా మిత్రులారా. నెంబర్ 3 విషయం, ఇందులో ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇన్ని బిల్డింగ్స్లలో సగం హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్స్కు పర్మిషనే ఉండదు. ఎన్ని ఫ్లోర్లు, ఎన్ని రూములు, ఎన్ని స్క్వేర్ ఫీట్లు కొలతలు పెడితే అప్పుడు తెలుస్తుంది మల్లారెడ్డి కథ. నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, మల్లారెడ్డి కానీ పల్లా రాజేశ్వర రెడ్డి కానీ ఏ రెడ్డిలు కానీ ఎవరైనా కానీ హైడ్రాకే నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఫస్ట్ కొలతలు పెట్టాలి, ఈ బిల్డింగ్ మొత్తం కొలతలు పెట్టాలి. ఫస్ట్ బిల్డింగులు అన్ని కొలతలు పెట్టి ఫస్ట్ కూలగొట్టాలి. ఎందుకంటే బిల్డింగులు వాళ్ళు తీసుకున్న పర్మిషన్లు ఎన్ని స్క్వేర్ ఫీట్లో తీసుకున్నారు, ఎన్ని బిల్డింగ్లకు పర్మిషన్లు తీసుకున్నారు. ఎందుకంటే ఎప్పటికి కన్స్ట్రక్షన్ నడుతూనే ఉంటుంది, అలా పర్మిషన్లు ఉండే పాడుండే కన్స్ట్రక్షన్ నడుతూనే ఉంటుంది. అలా ఎన్ని బిల్డింగ్లో తీసుకున్నారు, రేకుల షెడ్లు వేసిర్రు, క్యాంటీన్లకు కానీ అడని మొత్తం పాస్గా రేకుల షెడ్లు వేసిర్రు. అసలు రేకుల షెడ్కు పర్మిషనే లేదు అక్కడ. ఎక్కడ చెల్లేసినావు నువ్వు, ఎట్లేస్తావు నువ్వు? క్యాంటీన్ల కోసం రేకుల షెడ్ దానికి కిరాయికి ఇచ్చుకుంటేవి. అంటే దాంట్లో ఉన్న బిల్డింగ్లలో సగం బిల్డింగ్లకు పర్మిషన్లే ఉండేవి. నేను ఓపెన్గా చెప్తాను, నిజంగా నిజాయితీగా పనిచేస్తే హైడ్రా ఏంటంటే ఫస్ట్ వీటి పర్మిషన్లు అన్నీ చూడాలి. ఎన్ని పర్మిషన్లు ఉన్నాయి, పర్మిషన్ పేపర్లు అన్నీ పోయి కూర్చొని ఒక టెంట్ వేసుకొని మల్లారెడ్డిని కూర్చోబెట్టి ఇక మీ పర్మిషన్లు ఇది నీ కథది అని చెప్పాలి. అప్పుడు బయటపడుతుంది కథ. బిల్డింగ్ల పర్మిషన్లు ఉన్నాయి, FTL ఉంటుంది, బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ చేస్తారు, కబ్జాలు చేస్తారు. ఇవన్నీ చేసుకుంటా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తారు, ప్రజల రక్తం తాగుతారు. ఎంత దారుణం అంటే
మా దగ్గర పైసలు ఉన్నాయి మీరు ఏం చేయలేరు అనే అహంకారం అయితే మల్లారెడ్డికి విపరీతంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇది నేను క్లియర్గా చూపిస్తున్నా మిత్రులారా. ఇదంతా కూడా దాదాపు ఇదంతా లెక్క చూస్తే అయితే ఇదంతా చెరువుకే వస్తుంది. దాదాపు ఇలా 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల చెరువుకి ఎక్కువనే వస్తుంది. ఇంకా ఎక్కువనే చెరువు వస్తుంది. చెరువు సంగతి పక్కా పెడితే నిజంగానే అయిన జాగా అయినా కూడా బఫర్ జోన్లో ఈ హాస్టల్ భవనాలన్నీ కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. 100% చెప్తున్నా. హాస్టల్ భవనాల నుండి ఇక్కడ యూనివర్సిటీ కట్టింది కూడా బఫర్ జోన్లోనే ఉంటుంది ఇక్కడ 100%. ఒకవేళ నిజంగానే ఈ జాగ్రత్త అయిన పాలమ్మి నీళ్ళమ్మి పూలమ్మి పేపర్ వేసి ఇట్లనే కష్టపడి సంపాదించుకుంటే ఖచ్చితంగా ఇవి రెండైతే ఖచ్చితంగా బఫర్ జోన్లు ఉంటాయి. ఇవి గులగొట్టాలి ఖచ్చితంగా. అలాగే పర్మిషన్లు మరి వీళ్ళు కట్టడానికి బిల్డింగ్లకు అన్నిటికీ పర్మిషన్లు ఎంత ఉన్నాయి, ఎన్ని స్క్వేర్ ఫీట్లకు పర్మిషన్ తీసుకున్నావు, ఎన్ని స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్లు కట్టినాం అనేది లెక్క తీస్తే మల్లారెడ్డి బండారం మొత్తం బయటపడుతుంది. మల్లారెడ్డి భాగవతం మొత్తం బయటపడుతుంది మిత్రులారా. ఈ ఒక్క మల్లారెడ్డే కాదు, మీరు తీసుకుంటే పల్లా రాజేశ్వరరెడ్డి తీసుకున్నా ఎవరు తీసుకున్నా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు పర్మిషన్ లేవు పాలు లేవు. వాళ్ళ క్యాంపస్లకు వచ్చిన మొగోడే లేడు. ఈ ఆడికి అధికారంలో లేకున్నా మల్లారెడ్డి ఏది చెప్తే గది జరుగుతుంది. మేడ్చెల్ల ఇది కూడా చెప్తుంది. మేడ్చెల్ల పోలీస్ స్టేషన్ తీసుకో, మేడ్చెల్ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకో, మేడ్చెల్కి సంబంధించిన మున్సిపాలిటీలే తీసుకో, ఏది తీసుకున్నా ఏ అధికారైనా ఇవాళ మల్లారెడ్డి ఏం చెప్తే గది చెప్తారు. ఇవాళ అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా. ఒక్క హైడ్రా ఒక్కడే ఇంటలేదు, ఒక్క రంగనాథ్ సార్ తప్పితే మిగతా వాళ్ళంతా కూడా అందరు ఇంటా ఉన్నారు. కాబట్టి మరి రంగనాథ్ సార్ మరి ఏం చేస్తాడో, ఈ హైడ్రా చీఫ్ రంగనాథ్ సార్ ఏం చేస్తాడో, మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను కూడా చాలా మందికి షేర్ చేయడం మిత్రులారా. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గం. మీరు చూడండి, ఇందులో దాదాపు బిల్డింగులు చాలా కొన్ని వందల బిల్డింగులు ఉన్నాయి. ఇలా ఈ క్యాంపస్లో 100 బిల్డింగులు ఉంటాయి. ఆ బిల్డింగులలో ఎన్ని స్క్వేర్ ఫీట్లకు పర్మిషన్ తీసుకున్నాడో లెక్క కరెక్ట్ తీయాలి. ఇప్పటి వరకు అందరు ఏం చెప్తారంటే మల్లారెడ్డి ఎంత భూమి దొబ్బిండు, ఎంత కబ్జా చేసిండు, ఏ బఫర్ జోన్లో కట్టిండు అనేది చూస్తారు. కానీ కాదు, మల్లారెడ్డి కట్టిన బిల్డింగులు ఎన్ని, ఏ బిల్డింగ్ ఎన్ని స్క్వేర్ ఫీట్ల పర్మిషన్ తీసుకున్నాడు, ఇవన్నీ కూడా వివరాలు ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకొని ఆ వివరాలతోని పోయి కొలవాలి. ఆయన బిల్డింగులు ఎక్కువ ఉంటాయి. ఇక మల్లారెడ్డి దుకాణం మొత్తం కొలవాలంటే ఏరియల్ సర్వే చేయాలి. మంచిగా లేటెస్ట్ టెక్నాలజీ వాడితేనే ఒక 2 రోజులు 3 రోజులల్లో కూర్చుంటే ఆ క్యాంపస్లో కూర్చుంటే అన్నీ బయటపడతాయి. ఇక అన్నీ బయటపడతాయి. మొత్తం బండారం భాగవతం అంతా బయటపడుతుంది. అప్పుడు మంచుకుంటుంది. అప్పుడే సామాన్యులకు కూడా నిజమైన న్యాయం చేసినట్టు. హైడ్రా అయినా ప్రభుత్వమైనా రేవంత్ రెడ్డి గారైనా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా నిజాయితీగా పనిచేస్తే ముందు మల్లారెడ్డి కాలేజీలో పంపండి. హైడ్రాను బుల్డోజర్లు కాదు, హైడ్రా అధికారులను పంపండి, కూసోమని చెప్పండి. మొత్తం ఎన్ని బిల్డింగులు కరెక్ట్ కట్టారు, ఎంత అనుమతులు ఉన్నాయి, అసలు ఎంత జాగా ఎన్క్రోచ్ చేశారు, తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ తీయమని చెప్పండి. ఫస్ట్ వీళ్ళే పోతారు మిత్రులారా. వీళ్ళకి ఏంటంటే వెసులుబాటు ఏంటంటే పైసలు ఉన్నాయి, కోర్టు పోవచ్చు, పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకోవచ్చు, మంచి పైసలు ఇచ్చి. అన్ని చట్టాలలో ఏమేమి లొసుకులు ఉన్నాయి అన్ని తీసేది ఏంటంటే పైసలు ఉన్నోనికే అదంతా సాధ్యమవుతుంది మిత్రులారా. కాబట్టి దయచేసి మిత్రులారా ఈ విధంగా మీరు గూగుల్ ఎర్త్లో క్లియర్గా ఏ చెరువునా చెరువు చుట్టుపక్కల ఏం బిల్డింగులు ఉన్నాయి చూడండి. ఇక్కడ క్లియర్గా ఈ సెంటిమీటర్స్ కాలేజ్ అని ఉంటుంది. ఇది ఒక కాలేజీ. ఇక్కడ బస్సులు ఉన్నాయి, అంటే ఇక్కడ పార్కింగ్ చేస్తాడు. ఇది బఫర్ జోన్, వాస్తవానికి బఫర్ జోన్. కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే ఈ కాలేజ్ ఆయన ఏం చేసిందంటే కన్స్ట్రక్షన్ ఇక్కడ చేయలే. కానీ మనోడు ఏంటంటే బఫర్ జోన్లోనే కన్స్ట్రక్షన్ చేసి ఇది బఫర్ జోన్ కాదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండు మాజీ మంత్రి మల్లారెడ్డి. ఇక్కడ కూడా ఇది కూడా బఫర్ జోన్లోనే కన్స్ట్రక్షన్ చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిండు. మొత్తానికైతే ఈ మైసమ్మ కూడా లేకును మింగినరు. ఎవరు మింగినరు, ఎంతెంత మింగినరో హైడ్రా అధికారులు లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే హైడ్రా టార్గెట్ కూడా ఇదే ఉన్నది. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ విషయం గురించి మీకు మ్యాప్తో సహా క్లియర్గా ఇచ్చిన ఇవన్నీ బిల్డింగులు కూడా మల్లారెడ్డి ఈ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగులు, మల్లారెడ్డి యూనివర్సిటీకి సంబంధించిన క్రికెట్ స్టేడియం, ఇది మహిళల కాలేజీ. మరి ఏ కాలేజీలు ఎక్కడ, ఏ హాస్టళ్ళకి ఎక్కడ పర్మిషన్ తీసుకున్నారు, ఎవరు పర్మిషన్లు ఇచ్చిర్రు, ఈ కాంపౌండ్ ఏంది, లెక్క ఏంది అనేది పూర్తి వివరాలు తేల్చాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద, హైడ్రా మీద ఉన్నదని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.